ఈ పాఠం చిన్న వయస్సులో పెళ్లి. ఇక్కడ ఉన్న బొమ్మలో ఇద్దరు చిన్న పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. ఇది నేరం. బడికి వెళ్ళవలసిన వయసులో పెళ్లి చేయడం వారి భవిష్యత్తును ఒక విధంగా నాశనం చేయడమే. చిన్నవారి ఆరోగ్యం కూడా బాల్య వివాహాల వల్ల బాగా పాడైపోతుంది. చిన్న వయసులో సంతానం కలిగితే తల్లి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. పిల్లల పోషణ కూడా తల్లికి చాలా కష్టమవుతుంది. అందువల్ల చిన్న వయసులో పెళ్లి చేయకూడదు. పిల్లలను బాగా చదివించి వారికి మంచి భవిష్యత్తును కలిగించాలి. ఈ పాఠంలో సావత్తు, లా అనే అక్షరం, లావత్తు ఈ మూడు మీరు నేర్చుకోబోతున్నారు. ఇది సావత్తు. మీరు చెప్పండి. సావత్తు ఏమిటిది? సావత్తు ఈ అక్షరం లా. లా మీరు అనండి. లా. ఇంతకు ముందు పాఠాల్లో మీరు లా మాత్రమే నేర్చుకున్నారు. ఇది లా. లాకి లాకి మీరు భేదం బాగా గమనించండి. ఇది లా. మీరు చెప్పండి. లా. ఇదేమిటి? లావత్తు. మీరు చెప్పండి. లావత్తు. స్పష్టంగా చెప్పాలి. లావత్తు. ఈ క్రిందికి దిగిన మాట చిన్న. ఏ మాట అది? చిన్న. ఈ మాటలో మొదటి అక్షరం ఏమిటి? చాగుడిస్తే చి. చి. రెండవ అక్షరం నాకు నావత్తు. అప్పుడది నా అవుతుంది. ఆ నాని ఒత్తి పట్టి గట్టిగా పలకాలి. నా. ఈ రెండు అక్షరాలు కలిపి చెప్పండి. చిన్న. చిన్న. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి. చి నా. చిన్న. మళ్ళీ చెప్పండి. చిన్న. ఈ పాఠంలో మీరు కొత్తగా నేర్చుకున్న సావత్తుతో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ మొదటి మాట చూడండి. ఏమిటిది? మొదటి అక్షరం చెప్పండి. ఆ. రెండవ అక్షరం సా. ఇక్కడ సా అనే అక్షరానికి సావత్తు ఇచ్చాము. అప్పుడు ఆ అక్షరాన్ని మీరు గట్టిగా పలకాలి. సా. దానికి తర్వాత సున్నా చేర్చాం. ఈ మూడు అక్షరాలు కలిపి అస్సాం. సా అనే అక్షరాన్ని గట్టిగా పలకాలి. అస్సాం. చెప్పండి మీరు. అస్సాం. ఈ మాటను మీ రెండో వాచకంలోని మొదటి పాఠంలో గుర్తించండి. గుర్తించి చెప్పండి. ఏమిటా మాట? అస్సాం. మళ్ళీ ఒకసారి చెప్పండి. అస్సాం. అలాగే సావత్తుతో ఇంకొక మాట. ఈ మాట చూడండి. బస్సు. ఎలా అయింది బస్సు? మొదటి అక్షరం బా. రెండవ అక్షరం సాకు కొమ్ము
కొమ్ముకు సావత్తు. అప్పుడు అది బస్సు అవుతుంది. మీరు అనండి బస్సు. మరి ఒకసారి అనండి బస్సు. మీ రెండవ వాచకంలో మొదటి పాఠంలో ఈ మాటను గుర్తించండి. గుర్తించారా? ఇప్పుడు చెప్పండి, ఏమిటి ఆ మాట? మొదటి అక్షరంతో పాటు చెప్పండి. చెప్పండి బస్సు. మళ్ళీ చెప్పండి బస్సు. ఇప్పుడు మనం అదే సావత్తుతో ఇంకొక మాట నేర్చుకుందాం. ఈ మాట చూడండి, కాస్త పెద్దగా ఉంది కదా, అయినా తేలికగానే ఉంది. అన్ని అక్షరాలు మీరు ఇంతకుముందు నేర్చుకున్నవే. మొదటి అక్షరం సా, సున్నా, వా, తాకు సావత్తిచ్చాం ఇక్కడ చూడండి. తర్వాత అక్షరం రం. అన్ని అక్షరాలు కలిపి చెప్పండి ఇప్పుడు. సంవత్సరం. కొంచెం కఠినంగా ఉంది కదా, అయినా తేలికైన మాటనే. ఏమిటది? సంవత్సరం. ఇక్కడ ఏ అక్షరానికి సవర్తించాం? తా అనే అక్షరానికి సవర్తించాం.